మైకులు పట్టుకొని మాట్లాడడానికి రాలేదు, లేకపోతే మా మా అంశాలు బలంగా రావాలని ప్రయత్నంలో భాగంగా అందరు వచ్చి వాళ్ళ యొక్క భాగస్వాములై అయినాం తప్ప మీరు నాగభూషణం అన్న భవిష్యత్ కార్యాచరణ ఏందో ఒకటి మాకు తెలియజేయాలి త్వరలో. అదేవిధంగా మన ప్రభాకర్ సార్ అన్నట్టు కూడా కొంత చిన్న స్థాయి వ్యక్తులను కలవకుండా ఉద్యమాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి. మనకు కావాల్సింది హక్కులు. మనము దయ అడగట్లేము, దానం అడగట్లేము, దక్షిణలు అడగట్లేము. మనకు కావాల్సింది హక్కులు. మనకు కావాల్సింది హక్కులు అడుగుతున్నాము, మన వాటా అడుగుతున్నాము. అంతే తప్ప మనము ఈ సంక్షేమ పథకాలు అనేవి ఏ గవర్నమెంట్ అయినా చేయవలసిందే. ఈ సంక్షేమ పథకాలు నిర్వర్తించే బాధ్యత కూడా గవర్నమెంట్దే. సంక్షేమ పథకాలు ఇచ్చి మమ్మల్ని అభివృద్ధి చేస్తున్నామంటే ఎవరు నమ్మకండి. సంక్షేమ పథకాలు అనేవి వస్తూనే ఉంటవి. సంక్షేమ పథకాలు అందుకోవడానికి మనకేమీ చట్టాలు అవసరం లేదు. మనకు కావాల్సింది చట్టాలు ఏంటంటే చట్టసభల్లో కావాల్సిన చట్టాలు, మన చట్టసభల్లో స్థానం కల్పించడానికి, చట్టసభల్లో భాగస్వామ్యం కలవడానికి మనకు చట్టాలు కావాలి. మనకు కాంట్రాక్ట్ వర్కులు కావాలంటే చట్టాలు కావాలి. మనకు టెండర్లు కావాలంటే చట్టాలు కావాలి. అదేవిధంగా మనకు రావాల్సింది బకాయిలు, ఈ ఆసరా పింఛన్ బకాయిలు రావాలి. మాకు కావాల్సింది హామీలు కాదు, మాకు అమలు చేసే వాళ్ళు కావాలి. మాకు కావాల్సింది సింపతి కాదు, మాకు కావాల్సింది న్యాయం కావాలి మమ్మల్ని. అదేవిధంగా మనకు కావాల్సింది హక్కులని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటికైనా అందరూ ఐకమత్యంగా ఉండాలి. మన బలం ఏంటంటే ఐకమత్యమే. మన ఐకమత్యం మన బలంగా ముందుకు పోదాము. ప్రభుత్వం మెడలోంచి అయినా మన హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.